హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సిటీ ట్రాఫిక్లో స్లో డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కాకపోతే ఇది వేరే. మొత్తం బంపర్ టు బంపర్ బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు సిటీలో ట్రాఫిక్లో స్లో డ్రైవింగ్ చేయాలంటే వాళ్ళకు వెహికల్ అనేది మాటి మాటికి ఆగిపోతుంది, వాళ్ళు మూవ్ చేయలేరు. ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా కష్టం ఉంటుంది. సో ఆ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు, అదేవిధంగా కొంచెం హైట్ ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, కొంచెం డౌన్లో మనం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తూ డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడైతే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు మాత్రం లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే అన్ని పాయింట్లు నేను చెప్పే టెక్నిక్స్ ట్రిక్స్ అన్నీ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని సిటీలో డ్రైవింగ్ చేయడం, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లోకిన ఎలా నడిపియాలో మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మీరు ఫస్ట్ మీ సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. అండ్ తర్వాతకి రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ బ్యాక్ సైడ్ మిర్రర్ బాగా సెట్ చేసుకోండి. ఎందుకంటే సిటీలో డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా మిర్రర్స్ అనేది చూడటం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసమే నేను ప్రతి ఒక్క వీడియోలో మిర్రర్స్ బాగా సెట్ చేసుకోండి, మిర్రర్స్ ఖచ్చితంగా చూడాలి అని పదే పదే చెప్తున్నాను. ఈ విషయం మీరు ఎవరైనా సీనియర్ డ్రైవర్, ఒక ప్రో డ్రైవర్ని అడిగినా ఫస్ట్ ఇదే సజెస్ట్ చేస్తారు మీకు ఐడియా అనేది. సో మెయిన్ ఇంపార్టెంట్ అనేది మీరు మిర్రర్ చూడటం చాలా ఇంపార్టెంట్. మనకు ఎలాగో క్లచ్ మూమెంట్ అనేది తెలుస్తూనే ఉంది. మనం డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే సిటీలో డ్రైవింగ్ చేయాలంటే సైడ్ మిర్రర్స్ అండ్ ఇండికేటర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనం ఖచ్చితంగా పాటించినట్టయితే మన బండికి ఒక చిన్న గీత పడకుండా మనం చాలా పర్ఫెక్ట్గా మన డ్రైవింగ్ అనేది చేయవచ్చు. యాక్సిలేటర్ ఆర్ రేస్, బ్రేక్, క్లచ్. ఓకే ఫ్రెండ్స్, ఇది అందరూ తెలుసు. యాక్సిలేటర్ ఏ, బ్రేక్ బి, క్లచ్ సి, ఏబిసి అంటారు. ఓకే, ఇక్కడ మనం ఏబి అంటే యాక్సిలేటర్ బ్రేక్ రైట్ లెగ్ వాడాలి, సి అంటే క్లచ్ ఓన్లీ లెఫ్ట్ లెగ్ యూజ్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. స్లో డ్రైవింగ్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఓన్లీ మనం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ రెండు మాత్రమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసుకొని పర్ఫెక్ట్గా ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ గేర్ అనేది ఇలా వేయొద్దు. సో ఇలా సైడ్కి నొక్కి ఇలా ఫస్ట్ గేర్ వేయండి. దాన్ని పట్టుకొని వేస్తే మనకు ఫస్ట్ గేర్ పడదు, సెకండ్ గేర్ పడుతుంది. సో మీరు పూర్తిగా లెఫ్ట్ సైడ్ నొక్కండి, నొక్కిన తర్వాతకి ఫస్ట్ గేర్ వేయండి. ఓకే, ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. ఇక్కడ కౌంట్ చేసుకోండి, 1 2 3 4 మూవ్ అవుతుంది వెహికల్. ఓకే, క్లచ్ అనేది స్లోగా ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది, మీ లెఫ్ట్ లెగ్ క్లచ్ మీద ఉన్నట్టయితే మీ లెఫ్ట్ లెగ్ నుంచి మీకు సంకేతం అనేది వైబ్రేషన్, బీటింగ్ ఫైట్ అంటారు కదా, మీకు అక్కడ తెలుస్తుంది క్లియర్గా. క్లచ్ అనేది ఎక్కడ వదిలిపెడితే బండి వైబ్రేషన్ వచ్చి మూవ్ అవుతుంది అనే విషయం క్లియర్గా మీ మెదడుకి సంకేతం తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఏకాగ్రత, ఫుల్ ఏకాగ్రత అనేది మనం పెట్టి డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం అనేది. ఓకే, మీరు 10 to 15 స్పీడు మధ్యలో ఉన్నట్టయితే మీరు సింపుల్గా క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేసుకొని క్లచ్ అనేది రిలీజ్ చేయవచ్చు. సెకండ్ గేర్లో క్లచ్ రిలీజ్ చేయడం అనేది అంత ఇబ్బంది ఏముండదు. సో మనకు ఓన్లీ ఫస్ట్ గేర్లోనే క్లచ్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మన కారు పూర్తిగా టోటల్గా మొత్తం ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ గేర్లో వచ్చి మూవ్ చేయాలి. ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తేనే వెహికల్ అనేది మనకు స్మూత్గా మూవ్ అవుతుంది. మీరు పూర్తిగా ఆగిన తర్వాతకి అదే సెకండ్ గేర్లో మూవ్ చేస్తాను ట్రై చేస్తే మీకు మూమెంట్ అనేది తొందరగా రాదు.
క్లచ్ ప్లేట్ల మీద వెయిట్ బాగా పడుతుంది, క్లచ్ ప్లేట్లు కింద తొందరగా పాడైపోతుంది. సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పూర్తిగా బండి కారు ఆగిపోయిందంటే ఖచ్చితంగా ఫస్ట్ గేర్లోకి వచ్చి మూవ్ చేయాలి. అప్పుడే మనకు మూమెంట్ అనేది చాలా మంచిగా స్పీడ్గా మనకు మూమెంట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ గేర్లో ఎప్పుడు మీరు వెహికల్ ఆగి ఉన్నప్పుడు మూవ్ చేస్తానికైతే ఖచ్చితంగా ట్రై చేయొద్దు. సో మీరు నా లెగ్స్ గల్లి చాలా గమనించండి. ఇక్కడ చాలా స్లోగా మూమెంట్ ఉంది. నేనేం చేస్తున్నాను, మన వెహికల్ అనేది ఫస్ట్ గేర్లో ఉంది. జస్ట్ మూవ్ చేయాలంటే క్లచ్ నొక్కుతున్నాను, మళ్ళీ రిలీజ్ చేయాలంటే స్లోగా క్లచ్ అనేది వదిలిపెడుతున్నాను. మీరు బిలో 20 స్పీడ్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మీరు ఫస్ట్ క్లచ్ నొక్కాలి, బ్రేక్ అనేది అసలు నొక్కొద్దు. బ్రేక్ నొక్కినట్టయితే వెహికల్ అనేది ఆగిపోతుంది ఇంజన్. ఎప్పుడైనా సరే మీరు 20 స్పీడ్ లోపల ఉన్నప్పుడు క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి. సో ఒక సెకండ్ హాఫ్ సెకండ్ ముందు క్లచ్ నొక్కాలి, క్లచ్ నొక్కుతూ బ్రేక్ అనేది అప్లై చేయాలి. సో ఇలా పూర్తిగా సిగ్నల్ దగ్గర ఆగిన ఉన్నప్పుడు మీరు అలా క్లచ్ నొక్కి పట్టుకొని ఉండడం అవసరం లేదు, సింపుల్గా న్యూట్రల్ చేసుకోవచ్చు. సో మీరు వెళ్ళప్పుడు మీ రైట్ సైడ్ వెహికల్స్ మనకు సైడ్కి ఏమున్నాయి, అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ అనేది ఏవే వెహికల్స్ ఉన్నాయి అనేది జాగ్రత్తగా కంపల్సరీ గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్ పడింది, మళ్ళీ మీరు మూవ్ చేయాలంటే మనకు వెహికల్ మొత్తం ఆగి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ గేర్లో ఇలా క్లచ్ పూర్తిగా నొక్కి ఫస్ట్ గేర్ వేసుకోండి. స్లోగా క్లచ్ అనేది రిలీజ్ చేయండి, ఒకేసారి రిలీజ్ చేయొద్దు. సో ఇక్కడ రిలీజ్ చేశానో చేయలేదో ఇమీడియట్లీ వెహికల్స్ అనేది మన ముందు వెహికల్ ఆగిపోయినాయి. సో ఇలా జస్ట్ మీరు యాక్సిలేటర్ అనేది అస్సలు ఇవ్వద్దు, జస్ట్ క్లచ్ అనేది స్లోగా రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి. స్లో అన్నట్టు ఇది. ఎంత స్లో అంటే మనం అసలు యాక్సిలేటర్ వేయకుండా క్లచ్ అనేది స్లోగా ఒక 2 పాయింట్లు పైకి తీసుకొచ్చినట్టయితే వెహికల్ అనేది మూవ్ అవుతూనే ఉంది. ఎందుకంటే మాన్యువల్ కార్కి ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్ అనేది సెట్ చేసే ఉంటుంది. మన క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్లో వేసుకున్న తర్వాతకి యాక్సిలేటర్ ఇవ్వకుండా మీరు గమనించండి జాగ్రత్తగా. కొంచెం కొద్దిగా స్లోగా మనం రిలీజ్ చేస్తూ ఉంటే వెహికల్ మన కార్ అనేది కొంచెంగా వైబ్రేషన్ వచ్చి కదులుతుంది ముందుకి. అది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీ కాలు నుంచి మీ మెదడుకి చాలా జాగ్రత్తగా గమనించండి, సంకేతం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఉన్నది అనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇలా కొంచెం మూవ్ అయిన తర్వాతకి మళ్ళీ క్లచ్ అనేది పూర్తిగా నొక్కి సెకండ్ గేర్ వేసుకోండి. ఇక్కడ మొత్తం కంట్రోలింగ్ అంతా క్లచ్ మీదనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైనా సరే బిలో ట్రాఫిక్లో 20 స్పీడ్ లోపే ఉంటుంది వెహికల్ అనేది. 20 స్పీడ్ లోపే ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి. ఫస్ట్ టైం మీరు బ్రేక్ నొక్కినట్టయితే ఇంజన్ ఖచ్చితంగా ఆగిపోతుంది, ఎమ్మటే ఆగిపోతుంది, ఇట్లా జట్కా ఇచ్చి ఆగిపోతుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. నా కాళ్ళకల్లి నేను ఓన్లీ యాక్సిలేటర్ వేయకుండా జస్ట్ క్లచ్ నొక్కుతున్నాను, క్లచ్ వదిలిపెడుతున్నాను, క్లచ్ నొక్కుతున్నాను, క్లచ్ వదిలిపెడుతున్నాను. ఎందుకంటే కొద్దిగా ముందుకు వెళ్ళగానే స్పీడ్ పోయేలోపే మళ్ళీ మనం ఆగవలసి ఉంటుంది, మళ్ళీ మూవ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఆగాలి, మళ్ళీ మూవ్ చేయాలి. సో ఇక్కడ నేను కళ్ళకెళ్ళి లెగ్స్కి వెళ్ళి గమనించండి. నేనేం యాక్సిలేటర్ ఇస్తలేను, జస్ట్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తున్నాను, బ్రేక్ తొక్కుతున్నాను. సో ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ఉంది. నేను వెహికల్ ఇలా మూమెంట్ ఇస్తున్నానో లేదో ఇమీడియట్లీ అయితే మనం ఆగవలసి వస్తుంది. సో ఇక్కడ మీరు క్లచ్తోనే మొత్తం కంట్రోలింగ్ అంతా 99% ఉంటుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం నేను జస్ట్ ఫస్ట్ గేర్లోనే ఉంది మన వెహికల్ అనేది, చూడండి గమనించండి. ఓకే, జస్ట్ మనం క్లచ్ నొక్కాలి, వదిలిపెడుతుండాలి, క్లచ్ నొక్కాలి, వదిలిపెడుతుండాలి. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆగి ఉన్నప్పుడైతే చాలాసేపు మన వెహికల్ అనేది ఆగి ఉన్నది అనుకోండి, మీరు ఖచ్చితంగా న్యూట్రల్లో ఉండండి. మళ్ళీ మూవ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోండి,
స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, ఒకటేసారి రిలీజ్ చేయొద్దు. మీకు తెలుస్తుంది క్లియర్గా, మీకే అర్థమవుతుంది వెహికల్ అనేది ఎక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఎక్కడ మూమెంట్ ఉన్నది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు దాని మీద ఫుల్ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా ఉండి మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే సిటీలో ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా మీరు చాలా ఈజీగా డ్రైవింగ్ అనేది చేయవచ్చు. సో ఇప్పుడైతే మనం ఒకసారి డౌన్లో ఎలా మనం మూమెంట్ తీసుకొని వెహికల్ని మనం మూవ్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకు ట్రాఫిక్లో అయితే డౌన్ ప్లేస్ కనిపించలేదు. సో అందుకోసం నేను ఒక సెల్లార్కి తీసుకొచ్చాను. డౌన్ ఉంది, ఇక్కడ చాలా డౌన్ ఉంది. సో ఇక్కడ డౌన్ ప్లేస్లో ఫుల్ ట్రాఫిక్ ఉందనుకోండి, సేమ్ ప్రాసెస్సే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకు డౌన్ ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ మీరు నోటర్లో పెట్టుకొని బ్రేక్ కంట్రోల్ అనేది చాలా చక్కగా చేయాలి. బ్రేక్ అనేది బ్రేక్ వేస్తూ బ్రేక్ రిలీజ్ చేస్తూ, బ్రేక్ వేస్తూ బ్రేక్ రిలీజ్ చేస్తూ మనం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. సో డౌన్లో మనం సెకండ్ గేర్ వేసుకున్నా సరిపోతుంది. సెకండ్ గేర్ వేసుకొని క్లచ్ నొక్కుతూ క్లచ్ రిలీజ్ చేస్తూ బ్రేక్ వేస్తూ బ్రేక్ వదులుతూ, ఇక్కడ డౌన్ ప్లేస్లో మనం అనేది చాలా సింపుల్గా, పెద్ద ఇబ్బంది ఏముండదు. మీరు జస్ట్ సైడ్ చూసుకుంటూ డ్రైవ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం హైట్గా ఉన్న ప్లేస్లో ఎలా డ్రైవింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో చూడండి, మీ ముందు పెద్ద గడ్డ ఉంది, హైట్ ఉంది. అక్కడ మొత్తం హైట్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మీకు సడన్గా అనుకోకుండా వెహికల్ ఆగిపోయింది. సో సింపుల్గా భయపడని అవసరం లేదు. హ్యాండ్ బ్రేక్ వేయండి. హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి మీకు చూపిస్తానికి నేను కిందికి దిగి చూపిస్తున్నాను. ఒక హైట్ ప్లేస్లో ఆగిందని చూపిస్తానికి చూడండి. మొత్తం హైట్ ఉంది, నేను హ్యాండ్ బ్రేక్ వేసాను. వెహికల్ అనేది వెనకకి వెళ్ళదు, అస్సలు కంగారు పడొద్దు. మీ వెనకాల ఉన్న వెహికల్స్ హారన్ కొడుతూ ఉంటాయి, మీరు అసలు వినిపించుకోకండి, పట్టించుకోకండి. అందుకోసం మీరు ఎల్ అని బోర్డు పెట్టుకోండి. వెనక ఎల్ అని బోర్డు పెట్టుకుంటే వాళ్ళు లర్నర్స్ అని అర్థం చేసుకొని వాళ్ళే సైడ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. సో ఇక్కడ మీరేం చేస్తారంటే హ్యాండ్ బ్రేక్ అనేది ఖచ్చితంగా వేసే ఉండాలి. హ్యాండ్ బ్రేక్ వేసి ఉండాలి. మీరు క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేయండి. మీ ముందు ఉన్న వెహికల్ కొంచెం ముందుకు వెళ్ళిన దాకా ఆగండి. ఎమ్మటే ఇమీడియట్లీ అయితే మీరు మూవ్ చేయొద్దు. ఓకే. ఇక్కడ మీకు కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తుంది అనుకుంటే ఎమ్మటే హ్యాండ్ బ్రేక్ వేసుకోండి. హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాతకి క్లచ్ అనేది పూర్తిగా నొక్కి ఇక్కడ ఫస్ట్ గేర్ వేసుకోండి. హ్యాండ్ బ్రేక్ మీద చేయి పెట్టి ఉంచుకోండి. సో ఇక్కడ ఫస్ట్ గేర్ వేసిన తర్వాతకి మీరు జస్ట్ ఇట్లా సైడ్లో ఒకసారి చూసుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నెమ్మదిగా యాక్సిలేటర్ ఇస్తూ క్లచ్ అనేది వదులుతుండండి. ఎక్కడైతే మనకు బీటింగ్ పాయింట్ వస్తుందో అక్కడికి రాని కరెక్ట్గా హ్యాండ్ బ్రేక్ అనేది కిందికి అనేసి యాక్సిలేటర్ ఒకేసారి గట్టిగా వేయండి అండ్ క్లచ్ అనేది పూర్తిగా రిలీజ్ చేసేయండి. మనకు వెహికల్ అనేది ముందుకు ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ యాక్సిలేటర్ కొంచెం బాగానే ఇవ్వండి. మనకు పైకి గడ్డ ఉంది కదా, మళ్ళీ ఆగింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్. హ్యాండ్ బ్రేక్ వేసుకోండి, మళ్ళీ సేమ్ ఫస్ట్ గేర్ అండ్ హ్యాండ్ బ్రేక్, క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి, ఒకటేసారి జరగాలి. సో ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేస్తుంది. ఏదైనా సరే ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నేను హ్యాపీ. సో నాకు ఇక్కడ వీడియో తీస్తానికి ఎవరు లేకపోవడం వల్ల నేను నార్మల్గా చూపించాను హైట్ ప్లేస్లో ఎలా డ్రైవ్ చేయాలనేది. దీనికోసం ఒకటి సపరేట్ వీడియో చేస్తాను, అప్ ఫీల్డ్ డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి, గడ్డ మీద కొండ మీద ఘాట్ రోడ్లో సేమ్ ఉంటుంది ప్రాసెస్ అనేది. దానికి క్లియర్గా అన్ని హ్యాంగిల్స్ చూపిస్తే ఒక అద్భుతంగా మీకు వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను అది త్వరలో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.